జై భారత్ వీటీవీ ప్రేమకి స్వాగతం. యుద్ధం నేపథ్యంలో యుద్ధ వార్తలు క్షణక్షణం ప్రధాన మాధ్యమాల్లో వస్తున్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్లకుండా దానికి అనుబంధంగా ఉండేటువంటి ఫీచరిస్టిక్ స్టోరీలు ఇద్దామనేది వీటీవీ ప్రేమ ప్రయత్నం. ఇందులో భాగంగానే మనం ఫేక్ న్యూస్ ఇప్పుడు అసలే ఒకవైపు ఉత్కంఠభరితంగా ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి మొబైల్స్లో నుంచి చూస్తూ ఉంటే దీంట్లో ఫేక్ వార్తలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కువైపోయింది. అదుగో పులి అంటే ఇదిగో తోక అంటే అదుగో పులి అన్నట్టుగా ఇస్తాం అనేది ఇది ప్రొఫెషనల్ జర్నలిస్టులు చేసేటువంటి పని కాదు. ఇది చాలా తప్పు ఇది. అందుకని దీంట్లో అసలు ఫేక్ న్యూస్ గురించి భారత ప్రభుత్వమే ఒక నోటీస్ అయితే పిఐబి ద్వారా రిలీజ్ చేసింది. పాక్ భారత సంఘర్షణ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి తప్పుడు వార్తలు ఒకటి కాదు రెండు కాదు విపరీతంగా వస్తున్నాయి. దీన్ని అసలు కొంతమంది రీజనల్ మీడియా అయితే అసలు ఇంకేముంది మొత్తం అసలు అంతా అయిపోయింది, పాకిస్తాన్ శరణం కోరింది, వాడు బంకర్లోకి వెళ్ళిపోయాడు, కుటుంబంతో లండన్ పారిపోయాడు అని ఇలా అసలు మనకి ఒక వార్తని ఇచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు దాన్ని సరిచూసుకొని సరిచేసుకొని నిర్ధారించుకొని ఇవ్వటం అనేది జర్నలిజంలో ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా యుద్ధ వార్తలు, క్రైమ్ వార్తల నేపథ్యంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక బాధ్యత లేకుండా ఎడాపెడా ఇస్తున్నటువంటి ఇవి జరుగుతున్నాయి. దీని మీద భారత ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పరిస్థితిలో మీడియా చాలా పేటరేగిపోయిందని చెప్పని తెలుస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలుగా కూడా మన వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి నకిలీ వీడియోలు, నకిలీ చిత్రాలను వ్యాప్తి చేయడం అనేది చేసినట్లయితే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పని స్పష్టంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి చెప్తోంది. ఈ వార్తలను కూడా ఖండిస్తుంది. ప్రజలు ఇలాంటి అర్థం పర్థం లేని సమాచారాన్ని నమ్మవద్దని, ఒక రెప్యూటెడ్ న్యూస్ని మాత్రమే మీరు విశ్వసించాలని చెప్పని చెప్తా ఉంది. అందుకని పిఐబి ఫ్యాక్ట్ చెక్కి నివేదించాలి ఇలాంటిది ఏదైనా జరిగినట్లయితే అని చెప్పని చెప్తుంది. ఈ క్రమంలోనే అసలు ఒకటి కాదు రెండు కాదు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి 8,000కు పైగా ట్విట్టర్ ఖాతాలని భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందంటే ఎన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారో గమనించండి. అదేవిధంగా ఇలాంటి సున్నితమైనటువంటి సందర్భాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా నిరసించాలి. కాబట్టి భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి అంతర్జాతీయ వార్తా సంస్థల మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పెద్ద అంతదాకా ఎందుకంటే బీబీసీ లాంటి ఒక హైలీ రెప్యూటెడ్ సంస్థ కూడా భారతదేశం పట్ల విషం చిమ్మేటువంటి వార్తలను ప్రసారం చేసిందంటే ఎంత ఇందులో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి జర్నలిజంలో అనేది గమనించాలి. అందుకని ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఇది కరెక్ట్ కాదు. అందుకని అసలు పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుందనే దాన్ని ఒకటి ఇక్కడ యుద్ధంలో ఎలా ఉంటుందంటే స్ట్రాటజీ కొన్ని విషయాల్ని వాస్తవాల్ని ప్రయోజనాల దృష్ట్యా, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వాలే తొక్కి పెడతాయి, కొన్నిటిని మాత్రం ఇది చేస్తాయి. అంతేగాని అత్యుత్సాహంతో అసలు పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుందో తెలియక పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు లొంగిపోయాడు, శరణజొట్టాడని, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పని, పంజాబ్ మీద దాడి జరిగిపోయింది, ఫ్లైట్ వచ్చేసి గుద్దేసేసిందని, ఇలా అసలు ఏది పడితే అది చేయటం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు కూడా మన వాళ్ళు చెప్తున్నారు. విమాన ప్రమాదాలకి సంబంధించినటువంటి పాత వీడియోలను అన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాటిని ఇప్పుడు ప్రసారం చేస్తున్నారని, శ్రీనగర్ ఎయిర్ బేస్ని పాకిస్తాన్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని తప్పుడు వీడియోలని, పాత వీడియోలను ఎక్కడో వాటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నారని, ఈ వీడియోలు 2024లో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినవి తప్ప ఇప్పుడు వీడియోలు కాదని చెప్పని భారత ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారతీయ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెప్పని తప్పుడు వార్తలు ఇచ్చారని కూడా స్పష్టం చేసింది. ఇది 2019 నాటి ఒక పాత వీడియోని ఎల్ఓసి దగ్గర
ఉన్నట్టుగా చూపించారని, అదేవిధంగా ఎల్ఓసి దగ్గర తెల్ల జెండాతో ఉన్న పాకిస్తాన్ సైనికులను చూపిస్తూ భారత సైనికుల మృతదేహాలను తిరిగి పొందడానికి వాళ్ళు తెల్ల జెండా ఊపుతున్నారనేటువంటి ఒక తప్పుడు వీడియోని కూడా, పాత వీడియోని చూపించారని. ఇది గుజరాత్లోని హజీరా పోర్టు దాడి జరిగినప్పుడు జమ్మూ ఎయిర్ బేస్లో బాంబులు పేలాయని ప్రజల్లో భయాన్ని కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలా ఇష్టారాజ్యంగా ఆ పాత వీడియోలన్నిటినీ కూడా ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు నాట్యాలు చేస్తూ ఉంటే ఆ వీడియోలను తీసుకొని చేస్తున్నారని, అంటే అనవసరమైనటువంటి వార్తలు, ఆధారం లేనటువంటి వార్తల్ని భారతదేశానికి అనుకూలంగానైనా లేదంటే వ్యతిరేకంగానైనా కూడా చేయడం ఇది ప్రొఫెషనల్ జర్నలిజం కాదు. వార్తలను వార్తలుగానే ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఇది 1-2 సార్లు మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. చేసుకోకుండా దాన్ని గుడ్డిగా 10 మందికి షేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకని దీని మీద భారత ప్రభుత్వం, ముఖ్యంగా PIB చాలా విస్పష్టంగా చెప్తూ ఉంది. తప్పుడు వార్తలను నమ్మొద్దు, తప్పుడు ప్రసారాలను నమ్మొద్దు, నిబ్బరంగా ఉండండి, నిలకడగా ఉండండి, నిఖార్సైనటువంటి వార్తలనే విశ్వసించండి అని చెప్తూ ఉంది. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.